ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః. అర్జున విషాదయోగః. ఆత్మబంధువులారా, 100 రోజుల్లో 700 శ్లోకాల పారాయణం. రెండవ రోజు 8వ శ్లోకానికి 8వ శ్లోకం నుండి 14వ శ్లోకం వరకు ఈరోజు వివరణ తెలుసుకుందాం. నిన్నటి రోజున మొదటి శ్లోకమైనటువంటి ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ్. దుర్యోధనుడు ఈ యొక్క ద్రోణాచార్యుడికి యుద్ధాల గురించి, యుద్ధ సైన్యం గురించి, పాండవుల గురించి పరిచయం చేస్తూ దానికి ముందు చెప్పినటువంటి ధృతరాష్ట్ర వాచని మొదటి పాదం ధర్మక్షేత్రే కురుక్షేత్రే, దాంట్లో అక్షరాలని అటు ఇటు చేసినట్లయితే క్షేత్రే క్షేత్రే ధర్మకురు. నీవు ఏ క్షేత్రంలో ఉన్నా, ఏ ఉపాధిలో ఉన్నా, ఏ గుణాలతో ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా, చివరికి నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆత్మధర్మమును మరువరాదు. అదే నీకు జీవనాధారం, అదే నీకు సౌభాగ్యం. ఇదే విషయాన్ని కృష్ణ భగవానుడు 18వ అధ్యాయంలో 66వ శ్లోకం చెప్పడం జరిగింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలను త్యజించిన ఆత్మధర్మాన్ని మరవకూడదు, విడవకూడదు. అదే నీవు దానినే ఆశ్రయించాలి. మిత్రులారా, ఇదే పద్ధతిలో భగవద్గీత కొనసాగుతూ ఉంటుంది. మనం కూడా మనలో ఉన్న పరమాత్మ అంశను, అనగా ఆత్మను ప్రధానంగా తీసుకొని నేను దేహాన్ని కాను, దేహిని అనే భావనతో ఈ భగవద్గీతను చక్కగా శ్రవణ, మనన, అనుష్ఠానాలతో సాయుధ్యం పొందాలి. నిన్న 7వ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి ఇప్పటివరకు మీకు కౌరవ పాండవ సైన్యం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మన కౌరవ యుద్ధవీరుల గురించి పరిచయం చేస్తానని, మొదటగా మీరు భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. మహా యుద్ధవీరుల్ని, కౌరవ సైన్యాన్ని పరిచయం చేస్తూ మీరు అనగా ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి యొక్క సంతానం. భరద్వాజ మహర్షి దగ్గర అన్ని రకాల శస్త్ర విద్యలను అభ్యసించి, అలాగే పరశురాముని వద్ద కూడా ఇతను మహా అస్త్రాల గురించి అభ్యసించడం జరిగింది. అంటే ధనుర్వేద శాస్త్రమంతా ఓపాసన పట్టారు. ఇతను ద్రుపద మహారాజునికి బాల్యమిత్రుడు. ద్రుపద మహారాజు, ద్రోణాచార్యుడు తన తండ్రి భరద్వాజ మహర్షి దగ్గర విద్య నేర్చుకున్నారు. ఆ చనువుతో పెద్ద అయిన తర్వాత మహారాజైన ద్రుపదుని దగ్గరికి సహాయం ఆడడానికి వెళ్ళినాడు. ఒక గోవును నాకు ఇప్పించండి. దానికి ద్రుపద మహర్షుడు అవమానంగా, పేదవాడివైన నీవు, రాజైన నేను, మన ఇద్దరికి స్నేహం ఎక్కడుంటుంది అంటే ద్రోణాచార్యుడు ఓ ప్రియ మిత్రమా ద్రుపద అని సంబోధిస్తాడు పోగానే. దానితో అతని అహంకారంతో
అవమానిస్తాడు. దానితో ద్రోణాచార్యుడు వెనుతిరిగి కౌరవులకు పాండవులకు శస్త్రవిద్యను నేర్పడానికి నియుక్తుడవుతాడు. వారి బావమర్ది కృపాచార్యుడు ఉన్నారు అక్కడ. అతను కూడా మహావీరుడు. శస్త్రాల్లో మంచి విద్యను కలిగినవాడు. పాండవులకు కౌరవులకు విద్య నేర్పి గురుదక్షిణగా ఆ ద్రుపద మహారాజుని ఓడించి తీసుకురమ్మని అడిగినప్పుడు వాళ్ళలో అర్జునుడు ముందుగా వెళ్ళి ఆ ద్రుపద మహారాజుని ఓడించి ఆ సైన్యాన్ని కూడా తీసుకొచ్చి ద్రోణాచార్యుని దగ్గర నిలబెడతాడు. అప్పుడు ఆయన సామ్రాజ్యంలో అర్ధరాజ్యాన్ని తీసుకొని ఆయన్ని వదిలిపెట్టేస్తాడు. ఆ విధంగా తనను అవమానించిన ద్రుపదుడిని ఆ విధమైనటువంటి పరిష్కారం చేస్తాడు. ఈ ద్రోణాచార్యుడు ఈ కురు సైన్యంలో కురుక్షేత్ర యుద్ధంలో ఆరితేరినటువంటి పాండవ సైన్యాన్ని చూపించి తన సైన్యాన్ని కూడా అదే బాటలో చక్కటి వ్యూహరచన చేయమని చెప్పి దుర్యోధనుడు అడగడం జరుగుతుంది. ఆ తర్వాత భీష్ముడు మనందరికీ తెలుసు, శంతన మహారాజు కుమారుడు. శంతన మహారాజుకి గంగాదేవికి పుట్టినటువంటి దేవవ్రతుడు. ఇతను గంగాదేవి శంతనుణ్ణి స్వేచ్ఛను కోరి తమ 7 సంతానాన్ని కూడా నీటిలో వదిలివేసింది. 8వ సంతానానికి శంతనుడు అడ్డుపడితే ఈ బిడ్డను నువ్వే ఉంచుకో, నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి శంతనుడే భీష్ముణ్ణి పోషిస్తాడు, పెంచుతాడు. 2వ పెళ్ళి చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ అమ్మాయి తండ్రి భీష్మ పితామహుని అడ్డగిస్తాడు. నా కూతురి బిడ్డలే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. దానికి భీష్ముడు అంగీకరించి నేను రాజ్యాన్ని కానీ మరలా వివాహం చేసుకోవడం కానీ జరగదు, నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను అని చెప్పి భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. అందుకనే అతను భీష్ముడు అంటారు. ఇతను మంచి యుద్ధవీరుడు, శస్త్ర కోవిదుడు, మంచి భక్తుడు, సహనశీలి, అన్ని దైవీ గుణాలు సద్గుణాలు కలిగినటువంటి కురువృత్తుడు. కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజుల పాటు భీకర యుద్ధం చేసి ద్రుపదుని సంతానమైన శిఖండి స్త్రీగా పుట్టిన తర్వాత పురుషుడిగా మారాడు. ఇది భీష్ముడు స్త్రీగా పుట్టినవాడు పురుషునిగా మారినా అతనిలో స్త్రీ లక్షణాలే ఉన్నాయి కాబట్టి స్త్రీతో నేను యుద్ధం చేయనని చెప్పి మాట ఇచ్చున్నాడు. అది అదనంగా చూపించి శిఖండిని ముందు పెట్టి భీష్మునిపై బాణాల వర్షం కురిపించి అతను రథం నుంచి పడిపోయేటట్లుగా చేస్తారు. అందుకని మనం భీష్మ ప్రతిజ్ఞ, భీష్మ ఏకాదశి అని అతని పేరు ఇచ్చేస్తాం. ఆ తర్వాత కర్ణుడు, దానకర్ణుడు. కుంతీదేవి సూర్యభగవాన్ని ఉపాసిస్తే కలిగిన
వరసంతానం, వరపుత్రుడు, కవచకుండలాలతో పుట్టాడు. కానీ నీళ్ళల్లో కర్ణుని వదిలేస్తే ఒక గుర్రాల కాపరి వారింట్లో ఇతని పెంపకం జరుగుతుంది. అతను అంగద దేశానికి రాజు చేస్తాడు. దుర్యోధనుడు ఒక రాజ్యాన్ని అతనికి అప్పగించి అతని యొక్క గొప్పతనాన్ని, అతని యొక్క యుద్ధ నైపుణ్యాన్ని, శౌర్యాన్ని పరిగణలోకి తీసుకొని దుర్యోధనుడు అతని దగ్గర తీస్తాడు. ఆ కృతజ్ఞతతో కృష్ణుడు, కుంతీదేవి వచ్చి, నీవు పాండవులకు అన్నవు, కుంతీపుత్రుడవు, మా పక్షాన వచ్చి యుద్ధం చేయమన్నా కూడా దుర్యోధనుడు నాకు సహాయం చేశాడు, నా స్థితిని పెంచాడు, నన్ను గుర్తించాడు, నన్ను రాజును చేశాడు అని ఇచ్చిన మాటకు నిలబడ్డాడు. అటువంటి కర్ణుడు కృపాచార్యుడు, ఇతను కూడా కౌరవులు పాండవులకు ధనుర్విద్య నేర్పినటువంటి ఆచార్యుడు. మరి ద్రోణాచార్యుడికి ముందు నేర్పించాడు. ద్రోణాచార్యుడికి స్వయాన భావమర్ది. అశ్వత్థామ ద్రోణాచార్యుని యొక్క పుత్రుడు. ద్రోణాచార్యుని వద్ద అన్ని సకల విద్యలు నేర్చుకున్నాడు. ఇంకా పాశుపతాస్త్రాన్ని కూడా సంధించే విద్యను నేర్చుకున్నాడు. అటువంటి అశ్వత్థామ వికర్ణుడు కౌరవులలో ఒకడు, దుర్యోధనుని సోదరుడు, ధర్మపరుడు, న్యాయాన్ని నడిపించేవాడు. నిండు సభలో ద్రౌపదికి పరాభవం జరుగుతున్నప్పుడు ఇతను సహించలేకపోయాడు. ద్రౌపది అడిగినటువంటి ప్రశ్న, నేను నిజంగా ఓడింపబడ్డానా అని ప్రశ్నకు ఆ సభంతా మౌనం వహించినప్పుడు వికర్ణుడు దానికి, లేదు, ద్రౌపది ఓడింపబడలేదు అని ధైర్యంగా చెప్పగలిగినాడు. మంచి వీరుడు. ఇతను దుర్యోధన చేతిలోనే మరణిస్తాడు. ఈ విధంగా యుద్ధవీరుల్ని, కౌరవ సైన్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వీరుల్ని పరిచయం చేసి, ఇంకా చాలామంది వీరులు నా కోసం తమ ప్రాణాలొడ్డి యుద్ధం చేయడానికి వచ్చారని చెప్పి 9వ శ్లోకంలో, అన్యేచ బహవః శూరా మదర్తే త్యక్త జీవితా నానాశస్త్ర ప్రహరణా సర్వే యుద్ధ విశారదా. యుద్ధ కౌశలం తెలిసిన వారు, అనేక శస్త్రాల నైపుణ్యం కలవారు, వారందరూ నా కోసం తమ జీవితాల నుండి యుద్ధం చేయడానికి వచ్చారని 9వ శ్లోకంలో చెప్తూ, ఇక తమ సైన్యము పాండవ సైన్యాల గురించి బేరీజు వేసుకుంటూ, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభి రక్షితం. మన సైన్యము అనంతం, 11 ఔక్షణుల సైన్యం. ఈ సైన్యమంతా భీష్మ పితామహుడి యొక్క రక్షణలో ఉంది. మనం విజయులమే. మరి పాండవులు పర్యాప్తం త్విదమే తేషాం, వారికి పరిమితమైన సైన్యం, 7 ఔక్షణులే. అయినా వారు దుర్యోధనుడికి మీ ప్రత్యర్థి అయినటువంటి భీష్ముడిని చెప్తూ,
ప్రత్యర్థి భీమసేనుని సంబోధిస్తూ అతని రక్షణలో వాళ్ళు ఓడిపోవటం, మనం గెలవటం జరుగుతుంది. వాళ్ళకి భీష్ముడంతటి యుద్ధవీరుడు కాదు భీముడు, అందుకని అందులో సైన్యం కూడా వాళ్ళకి పరిమితమైనది. ఈ పరిమితమైన సైన్యంతో భీముని యొక్క రక్షణలో వాళ్ళు ఓడిపోవటం జరుగుతుంది. అందుకనే పర్యాప్తం తిదమేశేషం తేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితంగా ఉన్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితంగా ఉన్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము అని బలాబలాలను తేల్చి చెప్పినటువంటి దుర్యోధనుడు అందరినీ ఆజ్ఞాపిస్తూ అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. సేనాధిపతి ఉండగా దుర్యోధనుడే అక్కడ మెయిన్ రోల్ ప్లే చేసి అందరికీ ఆదేశాలు ఇస్తున్నాడు. మీరు మీ స్థానాల్లో సురక్షితంగా ఉండండి, మీ అందరూ కూడా భీష్మ పితామహుడైన సైనాధ్యక్షుడైన భీష్ముడిని మీరు కాపాడుతూ ఉండాలి. ఎందుకంటే భీష్ముడికి ఒక మానసిక స్థితి, స్త్రీలతో యుద్ధం చేయను. ద్రౌపదిని పుత్రుడు శిఖండి మొదటగా స్త్రీగా జన్మించిన తర్వాత పురుషుడిగా మారాడు. భీష్ముని దృష్టిలో వాడు పురుషుడిగా మారిన స్త్రీతో సమానమే. వాడి మీద నేను బాణాలు వేయను, వాడి ఉండగా నేను నా శస్త్రాన్ని ఉపయోగించనని చెప్పి అతని అభిప్రాయం. దాన్ని అదనంగా చూసుకుని శిఖండిని ముందుగా నిలబెట్టి అర్జునుడు బాణాలు వేసి భీష్ముణ్ణి నేల కొరిగించారు. అందుకని భీష్ముని సురక్షితంగా చూడమని చెప్పి అందరినీ ఆదేశిస్తున్నాడు దుర్యోధనుడు. మీరందరూ మీ స్థానంలో స్థిరంగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండు. అదేవిధంగా తస్య సంజనయన్ హర్షం క్రూర్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఎప్పుడైతే భీష్ముని గురించి, భీష్ముని యొక్క శక్తి గురించి అందరూ మీరు భీష్ముని రక్షించమని ఆదేశాలు ఇచ్చినప్పుడు అతన్ని సంతోషపెట్టడానికి భీష్ముడు సింహగర్జన చేసి పెద్ద ఉచ్చమైన స్వరంతో శంఖాన్ని పూరించాడు. ఆ శంఖంతో ఆ ప్రదేశమంతా దద్దరిల్లింది. మరి ఆ మిగిలిన సైన్యం కూడా వారికి సంబంధించిన వాయిద్యాలతో పెద్ద పెద్ద శబ్దాలతో ఆ యొక్క నాదాలు చేస్తూ తత శంఖాశ్చ భేరేశ్చ పణవానక గోముఖాః సహైసైవాభ్య హన్యంత సా శబ్దస్తుములో భవత్. మిగతా వాళ్ళు కూడా శంఖములు పూరిస్తూ, నగారాలు వాయిస్తూ, తప్పెటలు మోయిస్తూ, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మోగిస్తూ అక్కడ దిక్కులన్నీ పిక్కటిల్ల చేయనట్టుగా ఆ వాద్యనాదములు భయంకరమైనటువంటి శబ్దాన్ని, వాతావరణాన్ని సృష్టించాయి. అంటే యుద్ధానికి అందరు సిద్ధమయ్యారు. అప్పుడు మన హీరోలు కృష్ణుడు, అర్జునుడు రంగంలోకి ప్రవేశిస్తున్నారు. వారిని చూసి వారి యొక్క రథాన్ని, ఆ ఏనుగుల్ని గుర్రాలను రథాన్ని ప్రశంసిస్తూ గొప్పగా వర్ణిస్తూ తతః శ్వేతైరహైర్యుక్తే మహతి స్యందనౌ స్థితౌ
మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. ఇక వారి యొక్క రథాన్ని చూస్తూ తెల్లటి గుర్రాలు 4 ఉన్నాయి. దాని వెనక రథం, విశాలమైనటువంటి రథం, బహు సుందరంగా అలంకరించబడినది. కపిధ్వజాన్ని అధిష్టానం చేసబడినది అయినటువంటి ఆ రథాన్ని చెప్పాలంటే ఆ గుర్రాలు రథము అర్జునుడికి వరాలుగా చిత్రవధుడనే దేవలోకంలో ఉన్న చిత్రవధుడు అర్జునుడికి 100 గుర్రాలను రథంగా, ఆ 100 గుర్రాలను వరంగా ఇస్తారు. ఆ గుర్రాల యొక్క ప్రత్యేకం ఏంటంటే అన్ని తెల్ల గుర్రాలు. ఏ ఒక్క గుర్రం తగ్గినా మరలా 100గా మిగులుతాయి. అంటే ఏదైనా ప్రమాదవశాత్తు ఆ గుర్రాలకి ఏదన్నా ప్రమాదం సంభవిస్తే అది మళ్ళీ ఆ గుర్రాలు 100గా మిగిలిపోతాయి, తగ్గవు అన్నమాట ఎప్పటికీ. అవి ఆకాశంలో ఎగురుతాయి, భూమి మీద తిరుగుతాయి, శరవేగంగా ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి. మనస్సులో సంకల్పం చేతనే ఆ గుర్రాలు పనిచేస్తూ ఉంటాయి. మనసులో తలుచుకుంటే చాలు, ఏ దిక్కుకి వెళ్ళాలంటే ఆ దిక్కుకి వెళ్తాయి. సో అటువంటి గుర్రాలు. ఇక రథమా విశాలమైనటువంటి అద్భుతమైన మహత్యం కల రథం, ప్రకాశవంతమైంది విశాలమైన రథం ఇంద్రుడు ప్రసాదించాడు అర్జునుడికి. ఈ గుర్రాలు, ఆ రథము భూమి మీద ఎలా సంచరిస్తాయో ఆకాశంలో కూడా అలాగే, కొండల్లో, అడవుల్లో ఎక్కడికైనా ఏమాత్రం ప్రమాదం సంభవించకుండా దూసుకెళ్ళగలిగే మహత్యం కల రథం. అటువంటి రథం మీద మాధవుడు, అర్జునుడు ఇద్దరు యుద్ధ రంగంలోకి ప్రవేశించి దివ్యౌ శంఖౌ ప్రదద్మతు, వారి యొక్క దివ్యమైన శంఖాలు, అంటే దేవతలు ప్రసాదించిన శంఖాలు, ఆ శంఖాలు పూరించడానికి తయారై యుద్ధరంగంలోకి కృష్ణార్జునులు ప్రవేశించారని ఈ యొక్క 14వ శ్లోకంతో మనం ఈరోజు కార్యక్రమం. ఇంతటి అసలు మహాభారతం చెప్తారా కదా, వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలని. అలాగా చెప్పుకుంటూ పోతే దీని యొక్క శ్రావ్యత, దీని యొక్క అమృతం మనకు చాలా భారతీయులుగా ఉండి మన అదృష్టవంతులం. ఇటువంటి యొక్క భగవద్గీతను, మహాభారతాన్ని, అంటే పంచమ వేదాన్ని మనం శ్రవణం చేస్తున్నాం. దీన్ని అభ్యసించడం, అధ్యయనం చేయడం, అనుష్ఠానం చేయడం, విన్న శ్లోకాల్ని మీకు ఇచ్చినటువంటి భగవద్గీత గ్రంథాలతో ఒకసారి అలా చదువుకోండి, అధ్యయనం చేయండి, ఆలోచించండి, అనుష్ఠానం చేయడానికి సంకల్పించుకోండి. పరమాత్ముని దారి చూపిస్తాడు. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సన్మంగళాని.